వెంకన్న తొందరగా టౌన్కి వెళ్ళాలి. రంగడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు కొలతలు తీసుకుంటాడు? వచ్చేస్తాడండి, షాప్ పక్కనే కదండి, వచ్చేస్తాడు. కూర్చోండి. బాబాయ్, రంగడు వచ్చేదాకా ఎందుకు ఆగడు? నేను చెప్తాను. చిన్న చేతుల చొక్కానా, పొడవు చేతుల చొక్కానా? ఫుల్ చొక్కా అమ్మా. బాబాయ్ రాసుకోండి. మేడం 12, పొడవు 15, చేతులు 11, చుట్టుకొలత 20, భుజాలు 11. ఏంటంకన్నా సరస్సు నోటితో చెప్తే నువ్వు రాసేసుకుంటున్నావు? కొంపదీసి ఏ కొలతలతో కుడతావా ఏంటి? తేడా వచ్చిందనుకో నువ్వే గుడ్డ కొనాలి. ఇదిగో అన్నా. సరస్సు లెక్కల్లో తేడా రావడమా? కావాలంటే ఒకసారి సరి చూసుకో. ఒరే రంగా అన్న, ఒకసారి కొలవరా. మేడం 12, కాలర్ 12, పొడవు 15, పొడుగు 15 అన్నా. చేతులు 11, చేతులు 11, చుట్టుకొలత 20, నడుము 20 అన్నా. ఎంతసేపు ఏంట్రా? ఇదిగో అన్నా. సరస్సు కొలవకుండానే నోటితో ఎంత బాగా చెప్పావమ్మా. చదువుకోలేదు గాని లేదంటే పెద్ద ఇంజనీర్ అయిపోయి ఉండేదానివి. మరి అది మా సరస్సు అంటే. సరే నేను వెళ్ళొస్తాను. ఈ లంగా కుట్టేయమ్మా. సరే. అయిపోయిందా సరస్సు? అయిపోయింది బాబాయ్. బాగుంది సరస్సు. ఇదెవరిది? అంటే నువ్వు ఈ గుడ్డలన్నీ పడేమన్నావు కదా బాబాయ్, నీకెలాగూ పనికిరావు కదా అని వాటితో మా చెల్లికి జాకెట్ పావడ కుట్టాను. ఏంటి, ఈ మిగిలిపోయిన గుడ్డలతో ఇంత అందంగా కుట్టావా? తానులో గుడ్డతో కుట్టిన దానికన్నా ఇదే బాగుంది సరస్సు. నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అత్త, చిన్ని బట్టలు పాతబడి చిరిగిపోతున్నాయి. ఒక 2 జతలు తీసుకోవా? ఇంట్లో ఓ మూల పడుండేదానికి దానికెందుకే కొత్త బట్టలు? ప్రభవాడిన బట్టలున్నాయి, అవి టైలర్ దగ్గరికి తీసుకెళ్లి సైజ్ చేయించుకోపా. ఏం చేస్తాం బాబాయ్, అవసరమే మనిషికి ఏదైనా నేర్పిస్తుంది. మంచి మాట చెప్పావు. నిజంగా ఇది చాలా బాగుంది. బాబాయ్, నువ్వేమీ అనుకోకపోతే ఆ పావడ జాకెట్ నా చెల్లికివ్వనా? భలేదానివే, ఇంత కష్టపడి కుట్టుకొని ఇంకా నన్ను అడుగుతావా? తీసుకెళ్ళమ్మా. మళ్ళీ వస్తా బాబాయ్. అలాగేనమ్మా. మా సరస్సు చదువుకొని ఉంటే ఇంకెన్ని వింతలు చేసి ఉండేదో. అక్క ఎలాగున్నావి? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. అమ్మ ఎలాగున్నదేటి? నాకు మాత్రం నిన్ను చూసి ప్రాణం లేసొచ్చినాదనుకో. అక్క, ఇప్పటి వరకు బానే మాట్లాడావు కదా, ఇంతలో ఏమైంది నీకు? అయినా అన్నేళ్ళు అమెరికాలో ఉన్నావు కదా, ఇంకా ఈ అసలోనే మాట్లాడుతున్నావేంటి? ఏటోనే సెల్లి, మన యాసలో ఇలా గలగలా గలగలా మాట్లాడుతూ ఉంటే ఉండే సుఖమే ఏరు. కానీ మన అమ్మ, మా తల్లి
నన్ను తీసుకొచ్చి ఈ కొంపలో పడేసినది గందా. అప్పటి నుంచి నా బతుకు కుడితిలో పడ్డ ఎలకలాగా అయిపోయినది సెల్లి. ఇటు మింగలేను, అటు కక్కలేను. ఆఖరికి నా పెనిమిటి దగ్గర, కొడుకు దగ్గర నటించలేక చచ్చిపోతున్నాను అనుకో. ఇప్పుడు నువ్వు వచ్చేసినావు కదా, ఇలా తలుపుకి గొళ్ళెం పెట్టేసుకుని ఎంతసేపైనా మాట్లాడేసుకోవచ్చు కదేటి. అయితే ఇప్పుడు నువ్వు మాట్లాడుకోవడానికి బాగుంటుందని నన్ను రమ్మన్నావన్నమాట. కాదే సెల్లి, నా అసలు బాధ నీకు ఏటని చెప్పను. అమ్మేమో దొంగ సర్టిఫికెట్లు పుట్టించేసి నన్ను ఇంటికి కోడలు చేసేసినది. ఇక్కడ మా అత్తని చూస్తే కొత్త స్కూల్ ఎడుతున్నా చూసుకోవే అని అన్నన్ని కాగితాలు నా మొహన పడేసినది. నాకేమో పొట్ట సింపితే అచ్చరం ముక్క రాదాయే. ఎప్పుడు నా దొంగ సర్టిఫికెట్లు బయట పడిపోతాయో, ఎక్కడ నా బతుకు సిక్కాకులం సంతైపోతాదు అని భయంతో చచ్చిపోతున్నానే సెల్లి. అక్క, అమ్మ అంతా చెప్పింది, నేను వచ్చింది అందుకు. నేను చూసుకుంటాను కదా. హలో మమ్మీ. అమ్మ మ్యాగే, చేరిపోయినావా? ఇప్పుడే వచ్చానమ్మా. అమ్మేనా? ఓ పాలి ఫోన్ ఇలా చెప్తాను. వాళ్ళమ్మో ఎలాగున్నావేటి? ఓసి నా కూతురా, నేను బాగానే ఉన్నానే. నువ్వెలాగున్నావు? సెల్లిని పంపించినావు కదేటి, ఇంకెలాగుంటాను? బాగానే ఉన్నాను. ఈ జన్మకి నువ్వు చేసిన ఒకే ఒక్క మంచి పని ఇదే నోళ్ళమ్మా. నీకు గుడి కట్టి నీ రుణం తీర్చేసుకుంటానేటియా? నీకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా భరించలేవే కూతురా. ఫోను ఓ పాలి సెల్లికి. అలాగే ఇదిగా అమ్మా చెప్పు. చూడు మ్యాగే, నిన్నక్కడికి పంపించింది కేవలం మీ అక్కకి హెల్ప్ చేయడం కోసం మాత్రమే కాదు. నా అసలు ప్లాన్ వేరే ఉంది. యా, నాకు తెలుసు మమ్మీ. రాహుల్ బావని నా ప్రేమలో పడేలా చేసుకోవాలి, అంతే కదా? కాదు, రాహులే నీ ప్రేమలో పడి పిచ్చివాడైపోయి నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోనని పట్టుబట్టేలా చేసుకోవాలి. అర్థమైందా? అర్థమైంది మమ్మీ. అప్పుడు కూడా నీ పెళ్లి రాహుల్తో జరుగుతుందన్న గ్యారంటీ లేదు. రాహుల్ బావతో పాటు మీ వాగ్దేవి అత్తయ్యని కూడా బుట్టలో వేసుకోవాలి. నీకు కావాల్సింది రాహుల్ బావతో నా పెళ్ళి, అంతే కదా? నాకు వదిలే, నేను చూసుకుంటాను. ఏంటే నువ్వు చూసుకునేది? వాగ్దేవి గురించి నీకు తెలీదు మ్యాగే. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మనిషిలో చదువు, ఆ చదువుతో ఏ స్థాయికి వెళతామన్న సంగతి తప్పిస్తే ఇంకేమీ చూడదు. అందులో నెంబర్ 1 కాకపోతే అస్సలు లెక్క చేయదు. దీన్ని బట్టి ఆవిడతో ఎలా ఉండాలో, ఆవిడ్ని ఎలా వశపరుచుకోవాలో ప్లాన్ చేసుకో. నీ కూతుర్ని మరీ అంత తక్కువ అంచనా వేయకు మమ్మీ. నువ్వు అక్క విషయం చెప్పాక వికీపీడియా నుంచి వెబ్సైట్ వరకు మొత్తం అంతా చదివి ఆమె గురించి పూర్తిగా తెలుసుకున్నాను. ఏం చేస్తే ఆమెకు దగ్గర కావచ్చో, ఎలా ఆమెని వశపరుచుకోవచ్చో ఫుల్ ప్లానింగ్తో వచ్చాను. ఇక ఈ విషయం గురించి నువ్వు మర్చిపో. గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉండు. ఉంటా మమ్మీ, బాయ్. ఏంటక్క, ఇంకా భయంగా ఉందా? ఇద్దరం అక్కా చెల్లెలం. ఈ ఇంటిని ఏలైపోతున్నాం. ధైర్యంగా ఉండు. కన్నతల్లి లాంటి మీ ఊరిని, మీ పల్లెటూరిని వదిలొచ్చారెందుకు? అక్కడికే వెళ్ళండి. బయలుదేరండి మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ గారు. ఏం ఆలోచిస్తున్నావు పెద్దయ్య? ప్రయాణంలో బాగా అలసిపోయావు కదా, నిద్రపో. అవును సరస్సు, జీవితం అనే ప్రయాణంలో బాగా అలసిపోయాను. పూర్తిగా నిద్రపోతే బాగుంటుందనిపిస్తోంది. అదిగో ఆ మాటలే వద్దనేది. ఎంత చెప్పినా మళ్ళీ అక్కడికే వెళ్తావేంటి? అయినా వెళ్ళిపోతా అని అంత తొందరపడుతున్నావు. పైనుంచి ముస్లిం ఏమన్నా పిలుస్తుందా ఏంటి?
నవ్వడం బాగా నవ్వుతావు, ముసుముసు నవ్వులు. ఈ రోజుకి చాలా ఎక్కువ ఆలోచించేసావులే కానీ ఇంక పడుకో. సరసు, ఏంటి? ఒకసారి ఇలా రా అమ్మా. అమ్మా, ఏంటమ్మా ఇది? ఈ మాయదారిదే. ఇందాక పెద్దయ్య ప్రాణాలు తీపోయింది. పెద్దయ్య పరిస్థితి ఏం బాలేదు బాబాయ్. అప్పుడే సంతోషంగా మాట్లాడుతున్నారు, మళ్ళీ అంతలోనే విరక్తి. ఎప్పుడేం ఆలోచిస్తారో అర్థం కావడం లేదు. ఇలాంటివేవి పెద్దయ్యకి అందుబాటులో ఉండడానికి వీల్లేదు. నేనే ఎక్కడైనా దాస్తానులే. ఇంతకీ వాగ్దేవమ్మ ఫోన్ నంబర్ ఏమైనా దొరికిందా? లేదమ్మా, కానీ ఆవిడ పిఏ ఫోన్ నెంబర్ దొరికింది. ఎవరితో ఒకరిది. ఆయనకి ఫోన్ చేసి వాగ్దేవమ్మకి ఇమ్మంటే ఇస్తాడు కదా. పిఏ కదమ్మా, ఎప్పుడు పక్కనే ఉంటాడు, ఇస్తాడు. ఇదిగోమ్మా. బాబాయ్, నాకు చదువు రాదని తెలిసి ఇది ఇస్తున్నావా? ఏం చేయాలి దీన్ని? నువ్వే ఫోన్ చేసి ఇవ్వు. పెద్ద లేస్తారేమో, నువ్వు ఇక్కడే ఉండు, నేను మాట్లాడొస్తా. మేడం పిలిచారట? నెక్స్ట్ మంత్ 15కి వేదవతి వాళ్ళ ఫంక్షన్ ఉంది. షెడ్యూల్ ఫిక్స్ చేయి. ఏ వేదవతి మేడం? నీకీ మధ్య మతిమరుపు బాగా ఎక్కువైపోతోంది ఏకాంబరం. నా కజిన్ వేదవతి టెక్స్టైల్ బిజినెస్ చేస్తుంటుంది. నెక్స్ట్ మంత్ వాళ్ళ కొత్త బ్రాంచ్ ఇనాగరేషన్ ఉంది. నువ్వున్నప్పుడే వచ్చి ఇన్వైట్ చేసింది కదా, మర్చిపోయావా? గుర్తొచ్చారు మేడం. ఏకాగ్రత తప్పుతోంది ఏకాంబరం. రిటైర్మెంట్ తీసుకునే టైం వచ్చేసిందేమో. అంత మాట అనకండి మేడం. ఏదో సడన్ గా అడిగేసరికి కన్ఫ్యూజ్ అయ్యి గుర్తులేదన్నాను. ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ చేశాను మేడం. చూడండి, కావాలంటే చూడండి. చాలు చాలు, వెళ్ళు. మతిమరుపు వచ్చింది అంటే రాక ఏమవుతుంది? ఎప్పుడు నంబర్ 1 అని విని విని ఆ ఒక్క నంబర్ తప్ప ఏ నంబరు గుర్తుండి చావట్లేదు. ఇదేదో కొత్త నంబర్లా ఉంది. హలో హలో, వాగ్దేవమ్మ గారు ఉన్నారండి? ఉన్నారండి. మీరెవరు? అది నా పేరు సరస్వతి అండి. ఒకసారి వాగ్దేవమ్మ గారికి ఫోన్ ఇవ్వండి, మాట్లాడాలి. మేడం, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళతో తప్ప ఎవరితోనూ మాట్లాడరు. మీకేదైనా ఫ్రీ సీట్ కావాలంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. హలో హలో హలో, సీట్ ఏంటండి? నేనెవరనుకున్నారు? వాగ్దేవి కోడల్ని. కోడలా? ఆయ్, నాకు తెలియని కోడలు ఎవరున్నారబ్బా? పెద్ద కోడలు వనజ, వాళ్ళ చెల్లెలు మ్యాగీ కూడా ఇక్కడే ఉంది. చిన్న కొడుకు ఇంకా పెళ్లి కాలేదు. ఈ కొత్త కోడలు సరస్వతి ఎవరబ్బా? అవును, నువ్వు ఏ వరుసలో కోడలు అవుతావమ్మా? నువ్వు మా వాగ్దేవి గుమ్మస్తావేనా అసలు? అత్తకి ముద్దుల కోడల్ని ఈ సరస్వతినే మర్చిపోతావా? అత్తకి ఒక్క మాట చెప్పాననుకో, నీ ఉద్యోగం ఇలా ఇలా ఊడిపోతుంది. ఇంత గట్టిగా మాట్లాడుతుందంటే నిజంగానే కోడలై ఉంటుంది. నాకు గుర్తు రావట్లేదంటే. కొంపదీసి మేడం చెప్పినట్టు నాకు మతిమరుపు వచ్చిందా ఏంటి? ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మేడం గారు నిజంగానే రిటైర్మెంట్ తీసుకోమంటారు. మనకెందుకు, తెలిసినట్టు మాట్లాడితే పోలే. హలో,
ఏంటి మాట్లాడడం లేదు? ఫోన్ ఇస్తావా? మా అత్తకి చెప్పి ఉద్యోగం తీసిపోయమంటావా? వద్దమ్మా, బాలేదానివే. నువ్వు నాకు తెలియపోవడం ఏంటి? సరస్వతివి కదా. నువ్వు ఒక్క నిమిషం లైన్లో ఉండు, మేడం గారితో మాట్లాడిస్తాను. Keep all these documents very carefully, okay? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఫోన్. You can go now. ఎవరు? మీ కోడలు సరస్వతి మేడం, మాట్లాడండి. నా కోడలు సరస్వత? ఏంటి మేడం, మీరు కూడా మర్చిపోతున్నారా? మీ ముద్దుల కోడలు సరస్వతి, మాట్లాడండి. హలో, ఎవరు? నేను సరస్వతిని మాట్లాడుతున్నా. సరస్వతి అంటే ఏ సరస్వతి? నువ్వేమైనా చీఫ్ మినిస్టర్వా, ప్రైమ్ మినిస్టర్వా? సరస్వతి అనగానే గుర్తుపట్టడానికి. నేనత్తయ్య, ఉమా కూతురు సరస్వతిని, మహేంద్రవరం నుంచి మాట్లాడుతున్నా. మీ మీద నమ్మకంతో ఉమ తన నగలన్నీ ఇచ్చింది వాగ్దేవి. నువ్వా? ఎలా ఉన్నావు? నేనా? నాకే చాలా బాగున్నాను అత్తయ్య. మీరెలా ఉన్నారు? నీ సంగతి చెప్పు. ఎంతవరకు చదువుకున్నావు? ఇప్పుడేం చేస్తున్నావు? ఇంకా స్కూల్లో జాయిన్ చేయకపోవడం ఏంటుమా? మీ పల్లెటూరు వాళ్ళతో వచ్చే ప్రాబ్లమే ఇది. చదువుకి విలువివ్వరు, అసలు అవసరమే లేదనుకుంటారు. మాట్లాడవేంటి అంటే ఏమీ చదువుకోలేదన్నమాట. అయినా ఆ ఊళ్ళో పెరిగిన దానివి, ఇంకేం చదువుతాలే గాని ఇంతకీ ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. చెప్తానత్తయ్య, పెద్ద గురించి. అదే ఈశ్వర ప్రసాద్ గారి గురించి మాట్లాడదామని ఫోన్ చేశా. పట్నంలో మిమ్మల్ని కలిసి తిరిగొచ్చినప్పటి నుంచి పెద్ద పరిస్థితి ఏం బాగోలేదు అత్తయ్య. ఎందుకీ బతుకు అన్నట్టు ఉంటున్నారు. చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఒకసారి మామయ్య, మీరు, పిల్లలందరూ కలిసి పెద్ద దగ్గరికి వస్తే బాగుంటుంది కదా అత్తయ్య. అత్తయ్య? అత్తయ్య ఏంటి అత్తయ్య? ఎవరే నీకు అత్తయ్య? ఇంకొక్కసారి అత్తయ్య అని పిలిస్తే బాగోదు చెప్తున్నాను. ఏదో చనువు ఉంది కదా అని అలా పిలిచేశాను. ఇంకెప్పుడు అలా పిలవను, క్షమించండి. కానీ నేను చెప్పేది మాత్రం దయచేసి వినండి. ఇక్కడ పెద్దయ్య మిమ్మల్ని తలుచుకుని పిచ్చివాళ్ళైపోతున్నారు. ఆయన బాధ అర్థం చేసుకోండి. ఒక్కసారి వచ్చి ఆయన్ని పలకరించండి. ఎవరేమైపోతే నీకెందుకు? మమ్మల్ని రమ్మని చెప్పడానికి నువ్వెవరు? అసలు నీకేం సంబంధం? సాటి మనిషి బాధను అర్థం చేసుకోవడానికి ఏం సంబంధం కావాలమ్మగారు? అర్థం చేసుకోగలిగే మనసుంటే చాలు. మొన్నటి వరకు మీరెప్పటికైనా రాకపోతారా అన్న ఆశతో బతికారు. ఇంట్లో ఎక్కడున్నా చూపులన్నీ గుమ్మం వైపే ఉండేవి. కానీ ఎదురు చూసి చూసి మీరెంతకీ రాకపోయేసరికి పెద్దయ్య అన్ని మెట్లు దిగి మీ దగ్గరకు వస్తే తిప్పి పంపించడానికి మీకు మనసు ఎలా వచ్చింది? బయలుదేరండి మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ గారు.